నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ఆదాని ఈ పేరు గత కొన్ని రోజులుగా మనం చూస్తానే ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో బాగా వినపడిన పేరిది. ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్ని ఆహ్, అగ్రీమెంట్స్ కూడా జరిగినాయి గతంలో. దాదాపు ఒక నెల వ్యవధిలో ఈ అగ్రీమెంట్‌లు కూడా జరిగినాయి. సో, ఈరోజు ఆదాని అంశం మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాన కారణం అమెరికాలో 2000 కోట్లకు సంబంధించి అదే సోలార్ పవర్‌కి సంబంధించి అవినీతి జరిగిందని ఆదాని మీద అక్కడున్న ఆహ్, పోలీస్ వ్యవస్థ అయితే ఈరోజు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అంశానికి పెద్ద రాజకీయ చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఒక పక్క బీజేపీ నాయకులు కావచ్చు, పెద్ద రాజకీయ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. బికాజ్ ఆదాని అనే వ్యక్తికి సంబంధించి సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి గతంలో ఒక నెల క్రితమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆదాని సంస్థలు ఇక్కడ దాదాపు 100 కోట్లు పైగా విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి చెక్ అందుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది ఈ అంశం మీద. సో, ఒక 100 కోట్ల విరాళం తెలంగాణ గవర్నమెంట్‌కి ఇచ్చినట్టుగా ఆదాని సంస్థ నుంచి రేవంత్ రెడ్డి గారు గాని, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 12,000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి ఆదాని సంస్థ నుంచి అని కూడా కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ 2,000 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అమెరికాలో పట్టుబడిన ఆదానికి సంబంధించి, దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా ఈ విషయాల్లోకి వెళ్తే ఈ కాంగ్రెస్‌కి సంబంధించి ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆదానిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కల్వకుంట్ల కవిత గారు సంచలన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆమె ఎప్పుడు కూడా దాదాపు బెయిల్ నుంచి బయటకొచ్చిన తర్వాత, బెయిల్ తీసుకొని బయటకొచ్చిన తర్వాత ఎప్పుడు కూడా రాజకీయ చర్చ అయితే ఎక్కడ మాట్లాడినట్టుగా కనపడలేదు. కానీ మొదటిసారి ఈ ఇష్యూ మీద స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆదాని వైపైన ప్రశ్నించని కవిత అఖండ భారతంలో ఆదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డని కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్న ఆదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టం. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపేనా? దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ట్వీట్లో ఆవిడ చెప్పాలనుకున్నది ఏంటంటే, నన్ను ఏ ఆధారాలు లేకపోయినా నన్ను జైల్లో పెట్టిర్రు. ఇన్ని నెలలు నేను జైల్లో ఉన్నాను. మరి అన్ని ఆధారాలు ఉన్న ఆదానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఇందులో బీజేపీ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రధాని మరి ఆదాని వైపే ఉంటున్నారా? ఇన్ని ఆధారాలు బయట పెడుతున్నా, ఆదానికి సంబంధించి ఇన్ని ఇష్యూలు బయటకు వస్తున్నా కూడా ఎందుకు ఆదానిని అరెస్ట్ చేయట్లేదు అనేది ఆమె ప్రధానంగా రైజ్ చేసిన పాయింట్. సో, దీనికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆదానిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో దాదాపు నెల వ్యవధిలో ఆయన పెట్టుబడులు 12,000 కోట్లు రాబోతున్నాయి. ఇక్కడ ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. ఆదాని సోలార్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. మహిళలని కోటీశ్వరులు చేస్తామంటూ కూడా ఇటీవల కొన్ని సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి అంటే ఇప్పుడు అక్కడ 2,000 కోట్లు అంటే మరి ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా రావడం జరిగింది. అక్కడ 2,000 కోట్లు వాళ్ళు ఇస్తూ పట్టుబడినప్పుడు మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అనేది చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పావని గౌడ్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ప్రధానంగా అంటే ఒక పాయింట్ అడగడానికని మీకు ఫోన్ చేశాను. అవునా? ఓకే, చెప్పండి. ఈరోజు ఆదాని గారి విషయం మీకు తెలిసిందే. 2,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి అమెరికాలో ఆయన మీద కేసు రేజ్ అయింది. ఆదాని గారు విషయం ఈ రోజు తెలియలేదండి. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండ్రు. కానీ అంటే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది కాబట్టి నేను ప్రధానంగా ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. అంటే దీనికి సంబంధించి సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే రెస్పాండ్ అవ్వడం జరిగింది.
మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అదానీ గారిని. మరి అవునవును ప్రధానంగా చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తానని దాదాపు నెల కదా అయింది. అదాని 100 కోట్లు ఇక్కడ విరాళం ఇచ్చింది కానీ 12,000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ కూడా మరి కాంగ్రెస్ నాయకులే కదా దాన్ని బహిరంగంగా ఫోటోలతో సహా బయటికి పెట్టింది. అవునవును మరి ఇక్కడ ఎన్ని వేల కోట్ల ఇచ్చారు రేవంత్ రెడ్డికి అనేది ప్రధాన పాయింట్. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల కోసం మొదటి నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్ర అధికారులకు సుమారుగా 2,100 కోట్ల లంచాలు ఇచ్చేయడానికి చూపిండ్రు అనేసి ఆరోపణల మీద అమెరికన్ కోర్టు గౌతమ్ అదానికి అరెస్ట్ వారెంట్ చేసింది. అవును హలో అవునండి చెప్పండి. అరెస్ట్ వారెంట్ చేసింది. అయితే ఇది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా 5 రాష్ట్రాలు ఉన్నాయి. అదేంటి ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ గారు ఏనాడు ఇటువంటి ఫ్రాడ్ కంపెనీలను దగ్గరికి రానివ్వలేదు. కానీ రేవంత్ సర్కారు రేవంత్ రెడ్డి అధికారంలోకి ముఖ్యమంత్రి సీట్ ఎక్కంగానే ఆదానికి రెడ్ కార్పెట్ వేస్తూ తెలంగాణను దోజు పెడుతున్నాడు. దాదాపుగా 100 కోట్ల విరాళాలు తీసుకున్నాడు. దావోస్ పోయి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు. వివిధ కంపెనీల కోసం వివిధ రాయబారాలు ఏవేవి చేస్తున్నాడో మనం మొత్తం చూస్తూనే ఉన్నాము. మొన్ననే ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దానికోసం ఏం చేసిండ్రో అక్కడ అనేది మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇవన్నీ కనిపిస్తలేవా మరి బీజేపీ వాళ్లకు? బీజేపీ బండి సంజయ్, బీజేపీ అరవింద్, బీజేపీ కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద, కవితక్క మీద, కేటీఆర్ అన్న మీద ఎంత మొరిగినా కూడా వాళ్ళు ఆయనను అరెస్ట్ చేయాలి అనేసి రేవంత్ రెడ్డికి వత్తాసు పలికిండ్రు. కానీ ఇప్పుడు ఆమెకు ఒక న్యాయము, ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డ అయినందుకు కవితక్కను ఎన్నికల కోసము, మొన్న జరిగిన ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, కేసీఆర్ గారిని మానసికంగా కృంగదీయడానికి, బీఆర్ఎస్ పార్టీకి పతనం కోసము వీళ్ళిద్దరు ఏం చేసిండ్రంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి దొంగ నాటకాలు ఆడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందే లేనిపోని లిక్కర్ స్కామ్ అని కవితక్క మీద ఒక నెపం నెట్టిండ్రు. ఏం తప్పు చేయకున్నా, ఎలాంటి ఆధారాలు లేకున్నా తెలంగాణ ఒక ఆడబిడ్డను 5 నెలల పాటు జైల్లో ఉంచారు. పక్కన ఆధారాలున్నా కూడా ఆదానిని ఎందుకు విచారిస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రేవంత్ రెడ్డి ఆదానికి ఇచ్చిన విరాళాల మీద రాహుల్ గాంధీ స్పందించాలి తొందరనే. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా కయ్య ఓడతారు చూడండి, బండి సంజయ్, ఈ గుండు అరవిందులు, ఈ కిషన్ రెడ్డి గారు, వీళ్ళు కూడా ఆదాని వ్యవహారం, రేవంత్ రెడ్డి వ్యవహారం మీద స్పందించాలి. ఎన్ని కోట్ల విరాళాలు తీసుకున్నాడు, అసలు ఏ విధంగా అప్పనంగా తెలంగాణను ఆదానికి దోచి పెడుతున్నాడు అనే దాని మీద వీళ్ళందరూ స్పందించాలి. అట్లా కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ అరెస్ట్ చేయాలని కూడా పెట్టిరు కదా, ట్వీట్ చేసిరు కదా ఆయన. అదే ఇప్పుడు మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఢిల్లీలో ఒక లెక్క, గల్లీలో ఒక్క లెక్క జరుగుతుందండి. ఢిల్లీలోనేమో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు, ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు, గల్లీలోనేమో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆదానితో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారానికి, మొత్తం కథకు ఏంటంటే రేవంత్ రెడ్డిని విచారించాలి ముందైతే. అంటే మరి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నారంటారు మరి? అవును కదా, పైసలు తీసుకున్నారు, దావోస్ పోయి ఒప్పందాలు చేసుకున్నారు, పాత బస్తీల పవర్ బిల్లులు అప్పగించారు, రామన్నపేటల సిమెంట్ ఫ్యాక్టరీ కోసం చేసిండ్రు, ఆదానితో ఐటీసీ హోటల్ రహస్య భేటీలు చేయలేదా అండి 3 రంగుల జెండా బట్టి రేవంత్ రెడ్డి? ఇవన్నీ కనిపిస్తలేవా? మరి రాహుల్ గాంధీ ఈయన మీద కూడా చర్య తీసుకోవాలి కదా. రాహుల్ గాంధీ అక్కడ ఏమో ఆదానిని అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు, మరి రెడ్ కార్పెట్ పరిచయ రేవంత్ రెడ్డికి ఏం లేదా? ఆయన తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈయన అప్పనంగా తెలంగాణను ఆదానికి దోచిపెట్టిండు అనేది వాస్తవము. తెర ముందే 100 కోట్ల విరాళాలు వచ్చినాయి, తెర వెనుక ఎన్ని కోట్ల భారీ కుంభకోణాలు జరుగుతున్నాయో ఏం చేస్తున్నారో మనకి ఏం తెలుస్తుందండి? మరి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా కేసీఆర్ గారిని అరెస్ట్ చేపిస్తాను, ఖచ్చితంగా అరెస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. ఆయనే కేసీఆర్ గారు అనేటైనే ప్రాణం పోయినా కూడా మోటార్లకు మీటర్లు పెట్టను, దొంగ కంపెనీలను తెలంగాణలో అడుగు పెట్టనియను అని చెప్పిండు. ఎప్పుడన్నా ఇలాంటి ఆదాని లాంటి దొంగలను
తెలంగాణలో అడుగు పెట్టనిచ్చిండా కేసీఆర్ గారు? మరి కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి పోగానే, బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అనేటైన ఆదానికి రెడ్ కార్పెట్ పరుస్తుంది, నిజమా కాదా? ఆదాని దొంగ అయినప్పుడు రేవంత్ రెడ్డి దొంగ కాదా? రేవంత్ రెడ్డి 100 కోట్లు విరాళాలు తీసుకొచ్చిండు, మనకు తెలిసిన విషయమే అందరికి. మరి తెర వెనుక ఇంకా ఎన్ని కోట్ల విరాళాలు తీసుకొచ్చిండు? దావోస్ పోయి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాళ్ళిద్దరు దోస్తులండి. ఎన్నికలల్లా మొత్తం వీళ్ళందరికీ ఏదేదో పంచిండు. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రాల మీద పడ్డాడు. ఏంటండి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు మరి ఇప్పుడు? అరెస్ట్ చేయాలి కదా, తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తారు కదా అండి. కవితక్క గారి మీద ఒక్క నిమిషం, పవన్ గారు కవితక్క గారిని అరెస్ట్ చేసిండ్రు. ఏ ఆధారాలు లేకున్నా కూడా, అక్కడ ఏం దొరకకపోయినా కూడా, ఏది లేకున్నా ఆమెను అరెస్ట్ చేసి చిత్రహింసలు చేసిన విషయం తెలంగాణకే కాదు భారతదేశం మొత్తం తెలుసు. ఇప్పుడు ఎవరో చెప్పిన దానికి ఎల్లయ్య చెప్పిండు, మల్లయ్య చెప్పిండు, పుల్లయ్య చెప్పిండు అనే ఒక స్టేట్మెంట్ తీసుకొని కవితక్కని అరెస్ట్ చేశారు. కానీ పక్కా ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నా కూడా ఆదానిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఈ బీజేపీ? చెప్పండి. రైట్ అండి, ఖచ్చితంగా. అంటే దీనికి సంబంధించి మరి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ స్పందించలేదు కదా మరి దీనికి సంబంధించి. కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందిస్తారండి? రేవంత్ రెడ్డి మొత్తం దోచి పెడుతున్నాడు కదా. కాంగ్రెస్ నాయకులు స్పందిస్తే రేవంత్ రెడ్డి బయటకు వస్తాడు కదా, రేవంత్ రెడ్డి దొంగతనాలు బయట పడతాయి కదా అండి. ఈ అఖండ భారతదేశంలో ఆడబిడ్డకు ఒక న్యాయం, ఆదానికి ఒక న్యాయమా అండి? వెంటనే ఈ ఆదానికి ఎవరైతే సహకరించిండ్రో ఈ ఫ్రాడ్ కంపెనీలకు, ఈ లోఫర్ కంపెనీలకు, ఈ రాష్ట్రాలు దేశంలో ఉన్న రాష్ట్రాలలో పెట్టుబడుల కోసం అసలు ఏం చేసిండ్రో, ఏం జరిగిందో ఇవన్నీ బయటికి రావాలి. రేవంత్ రెడ్డి అనేటాయనకు శిక్ష పడాలి ముందు. ఈ ఆదానితో పాటుగా 12,400 కోట్ల పెట్టుబడులకు ఏ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నావు, నువ్వు 100 కోట్ల విరాళాలు ఏ విధంగా తీసుకున్నావు, తెర వెనుక ఇంకెన్ని కోట్ల విరాళాలు తీసుకున్నావు, ఆదానితో కలిసి ఇంకేం ఒప్పందాలు చేసుకున్నావు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆయనకు అప్పచెప్దామని అనుకుంటున్నావా? ఇవన్నీ బయటికి రావాలి. ఆ రాహుల్ గాంధీ గారు కూడా వెంటనే ఈ రేవంత్ రెడ్డి అనేటాయనను అవినీతి పరుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగియాలి. ఆయన అక్కడ ఏదో ఢిల్లీలో ఆదానిని అరెస్ట్ చేయాలని చెప్పుడు కాదు, ఇక్కడ ఆదాని తోటి దోస్తాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి మీద కూడా శిక్ష పడాలి. సో అది అంటే బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చేసే ప్రధాన ఆరోపణలు ఏంటంటే మరి కవితని వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి ఆదానికి సంబంధించి గతం నుంచి కూడా దానికి ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇందులో బీజేపీ వాళ్ళ కుట్ర ఉంది అని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ టీవీలకు సంబంధించి, ఏదైతే సోలార్ పవర్కి సంబంధించి 12,000 కోట్ల ఒప్పందాలు ఏవైతే జరిగినాయో ఈ దీంట్లో కూడా చాలా గోప్యం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా ముడుపులు అందాయనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ.